ఈ వారం అయితే డబల్ ఎలిమినేషన్. ఫస్ట్ ఎలిమినేషన్గా రాము రాథోడ్ అయితే సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయాడు. అండ్ సెకండ్ ఎలిమినేషన్గా శ్రీనివాస్ సాయి అయితే ఎలిమినేట్ కానున్నాడు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో అయితే రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్షన్ అయిపోయాడు కదా, అదైతే ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ చేస్తారు. అండ్ శ్రీనివాస్ సాయి సెకండ్ ఎలిమినేషన్ కాబట్టి సండే ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ చేయబోతున్నాడు. శ్రీనివాస్ సాయి ఎలిమినేషన్ ప్రేక్షకులు తక్కువ ఓట్లు వేయడంతో శ్రీనివాస్ సాయి అయితే ఎలిమినేట్ కానున్నాడు ఈ వారం. అండ్ కానీ రాము రాథోడ్ అయితే తనకు తానే ఎలిమినేట్ అయిపోతానని చెప్పి హోమ్ సిక్ అయ్యాడు ఎక్కువగా, అందుకని సెల్ఫ్ ఎవిక్ట్ అయితే అయిపోతున్నాడు. శ్రీనివాస్ సాయి అయితే వైల్డ్ కార్డ్గా వచ్చాడు. వైల్డ్ కార్డ్గా వచ్చిన ప్రతి ఒక్కరిలో శ్రీనివాస్ సాయి చాలా సైలెంట్గా ఉన్నాడు. ముగ్గురు అమ్మాయిలు గట్టిగా మాట్లాడేసి అండ్ చాలా హడావిడి చేసేవాళ్ళే. అండ్ గౌరవ్ అండ్ నిఖిల్కి అయితే తెలుగు అయితే సరిగ్గా రాదు. కొంచెం నిఖిల్ అయితే పర్లేదు కానీ గౌరవ్కి అస్సలు తెలుగు రాదు. స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు అయితే. అండ్ శ్రీనివాస్ సాయి అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు వచ్చిన కాడి నుంచి, కానీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అలా సైలెంట్గానే ఉన్నాడు. 2-3 వారాలు కూడా చాలా సైలెంట్గానే ఉన్నాడు. వచ్చిన 6 వైల్డ్ కార్డ్స్లో శ్రీనివాస్ సాయికి ఎక్కువ పాజిటివ్ అయితే వచ్చింది. తనకి ఎటువంటి అవకాశం రాలేదంటూ మాట్లాడుతూ వచ్చాడు, కానీ అవకాశం అంటూ రాదు. బిగ్ బాస్ హౌస్లో మనమే క్రియేట్ చేసుకోవాలి. అండ్ రాము రాథోడ్ విషయానికి వస్తే రాము రాథోడ్ టాస్క్లో చాలా చక్కగా ఆడతాడు, కానీ రాము రాథోడ్ 2-3 వారాల నుంచి హోమ్ సిక్గా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ ఇంట్లో మీద అయితే చాలా బెంగగా ఫీల్ అవుతున్నాడు. అండ్ టాస్క్లో చక్కగా ఆడుతున్నా సరే ఎందుకు బాగా డల్గా ఉంటున్నాడు ప్రతి విషయంలో అయితే. అందుకే రాము రాథోడ్ అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే ఎవిక్ట్ అయిపోతున్నాడు. అండ్ ఈ వారం రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్షన్ మీద అండ్ శ్రీనివాస్ సాయి ఎలిమినేషన్ మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.